ప్రతీకారం అనవసరం. సమయమే బలమైన శిక్ష విధిస్తుంది. ప్రతీకారం కన్నా సమయమే మంచి న్యాయాధిపతి. ఎవరైనా మనకు అన్యాయం చేస్తే మనం వెంటనే బాధపడి కోపంతో ప్రతీకారం గురించి ఆలోచిస్తాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, కుళ్ళిన పండ్లు వాటంతటకవే రాలిపోతాయి. మనం వాటిని ప్రత్యేకంగా తెంపాల్సిన అవసరం లేదు. వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక చక్కటి కథని చెప్పుకుందాం. అనగనగా ఒక చిన్న పట్టణంలో సురేష్ అనే వ్యక్తి చిన్న షాప్ పెట్టుకున్నాడు. అతను ఎప్పుడూ చిరునవ్వుతో కస్టమర్స్ని పలకరించేవాడు. నమ్మకమే నా మూలధనం అనేది అతని నమ్మకం. నాణ్యమైన వస్తువులు తక్కువ ధరతో వ్యాపారం చేసేవాడు. అదే రోడ్డులో రాఘవ అనే మరో దుకాణదారుడు ఉండేవాడు. అతను మోసంతో వ్యాపారం చేసేవాడు. నకిలీ వస్తువులు అమ్మేవాడు. ఎక్కువ ధరకి అమ్మేవాడు. సురేష్ షాపుకి ఎక్కువ మంది వస్తుండడం చూసి అతడికి అసూయ పుట్టింది. దానితో లేనిపోని అబద్ధాలు పుట్టించి సురేష్ క్వాలిటీ లేని వస్తువులు అమ్ముతాడు అని రూమర్స్ క్రియేట్ చేస్తాడు. దానితో సురేష్ షాప్కి కొంత రద్దీ తగ్గుతుంది. సురేష్ బాధపడతాడు. ఇదంతా గమనించిన సురేష్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ రాఘవకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు సురేష్ చిన్నగా నవ్వి, ప్రతీకారం తీసుకోవడం చిన్న పని, కానీ మా అమ్మ ఎప్పుడూ చెప్తుంటుంది, చెట్టు మీద పాడైపోయిన లేదా కుళ్ళిన పండ్లు సమయం వచ్చినప్పుడు వాటంతటవే పడిపోతాయి, వాటిని ప్రత్యేకంగా తెంపాల్సిన పని లేదు అని అంటాడు. కొన్ని రోజులు గడుస్తాయి. రాఘవ మోసాలు మెల్లమెల్లగా ఒక్కొక్కటి బయటపడతాయి. కస్టమర్స్కి అతనిపై పూర్తిగా నమ్మకం పోతుంది. సురేష్ నిజాయితీని గుర్తించి అతని షాప్కి మళ్ళీ కస్టమర్స్ అందరూ వెళ్తారు. రోజు రోజుకి మునుపటి కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. ఇక రాఘవ పరిస్థితి, షాప్ తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకరోజు రాఘవ సురేష్ షాప్ దగ్గరికి వచ్చి పశ్చాత్తాపంతో, నిన్ను చెడగొట్టాలని అనుకున్నాను, కానీ నేనే దెబ్బతిన్నాను. నీ నిజాయితీని చూసి నేను కూడా మారాలి అని అనిపిస్తుంది అని అంటాడు. ఈ కథలోని నీతి, ప్రతిదానికి ప్రతీకారం అవసరం లేదు. మనలో నిజాయితీ, మంచితనం ఉంటే సమయమే చెడు స్వభావం కలవారిని శిక్షిస్తుంది. ఎవరు మనకు కీడు చేసినా, చెడుగా ప్రవర్తించినా వారి పతనం కోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు. కుళ్ళిన పండ్లు లేదా పాడైపోయిన పండ్లు చెట్టు నుండి వాటంతటవే రాలిపోతాయి. అదే జీవన సత్యం. అలాగే చెడ్డవారి పతనం కోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మన మంచితనం, సహనం చాలు. సమయమే వారికి గట్టిగా బుద్ధి చెప్తుంది, గట్టిగా శిక్ష వేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.